విగ్రహాలు తినలేవు. ఆకలితో ఉన్న పేదవారికి పెట్టండి, తినగలరు మరియు తాగుతారు కూడా. పుణ్యం అనేది దేవుడికి దన్నం పెడితే వచ్చేది కాదు, లేనోడికి అన్నం పెడితే వచ్చేది. ఆకలి రుచి కోరదు, శుచి చూడదు, కాసిన్ని పచ్చడి మెతుకులతో కడుపు నిండితే చాలనుకుంటుంది. ఆహారాన్ని వృధా చేయకండి, ఆకలి చావుల నుండి పేదలను కాపాడండి. సంతోష క్షణాలను ఆస్వాదించడానికి డబ్బులే అవసరం లేదు. ధనంలో బీదవారు అయినప్పటికీ సంతోషంలో గొప్పవారు ఈ పసికూనలు. పేదరికం అంటే ఇదేనేమో, లేనోళ్ళకి బట్ట కరువు, ఉన్నోళ్ళకేమో బట్ట బరువాయే. లేనోళ్ళకి తిండి దొరకదు, ఉన్నోళ్ళకేమో తిండి అరగదాయే. అమ్మ తిను తిను అంటే కానీ అన్నం తినం మనం. వాళ్ళు ఆకలి ఆకలి అన్నా కానీ అన్నం దొరకదు. అందరి కష్టం ఒకటే కాదు. కొంతమంది బ్రతుకులో కష్టాలుంటాయి, కొంతమందికి బ్రతుకే కష్టంగా ఉంటుంది. పేదోడి జీవితం గురించి మాట్లాడి గొప్ప గొప్ప నాయకులుగా అయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ పేదవాడు మాత్రం ఇప్పటికీ పేదవాడిగానే ఉన్నాడు. అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఏమీ లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టి చూడు, వాళ్ళకి నువ్వు దేవుడిలా కనిపిస్తావు. మధ్యతరగతి బ్రతుకులు మావి, ఆశలు ఆకాశంపైన, బ్రతుకులు భూమిపైన. మా ఆశలు ఆగవు, మా కోరికలు తీరవు. నిరంతరం బ్రతకడానికి ఆరాటం, బ్రతుకు కోసం పోరాటం. ఇవే మా జీవితాలు.